హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై మార్నింగ్ నుంచి ఏసీబీ అధికారుల ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. భారీగా ఆస్తులున్నట్లు గుర్తించామన్నారు ఏసీబీ అధికారులు. బినామీల పేరు మీద ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తుందన్నారు. రేపు కూడా రైడ్స్ కంటిన్యూ అవుతాయన్నారు ఏసీబీ అధికారులు. మరింత డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి సోదాలు స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మనం శివ బాలకృష్ణ నివాసం వద్ద ఉన్నాం. మణికొండలో ఉన్నటువంటి ఇదే విలాలో శివ బాలకృష్ణ నివాసం ఉంటాడు. ఈరోజు ఉదయం 5 గంటలకి ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభించారు. పూర్తి స్థాయిలో కూడా అంటే దాదాపు 16 గంటలుగా వస్తుంది. 16 గంటలుగా కూడా సుదీర్ఘంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు శివ బాలకృష్ణ నివాసంతో పాటు అతని బంధువులు, బినామీలకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలపైన ఏకదాటిగా సోదాలు అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ముఖ్యంగా గతంలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అంటే ఆయన హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసినప్పుడు పెద్ద మొత్తంలో కూడా అవినీతికి పాల్పడ్డాడు. పెద్ద మొత్తంలో కూడా ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడగట్టుకున్నాడు అనే ప్రధానమైన అభియోగము, అలాంటి ఆరోపణలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ముందుగా ఏసీబీ ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీలో కొంతవరకు అవి నిర్ధారించుకున్న తర్వాత ఈరోజు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. సో పెద్ద మొత్తంలో కూడా ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఇప్పుడు మనం ఏదో విజువల్లో చూస్తున్నామో ఇదే నివాసంలో అటు లిక్విడ్ క్యాష్, పెద్ద మొత్తంలో కూడా లిక్విడ్ క్యాష్తో పాటు ఐఫోన్లు, గోల్డ్ మొత్తం కూడా అధికారులు గుర్తించారు. గుర్తించిన తర్వాత వాటికి సంబంధించి వాటిని పంచనామాకు కూడా పంపించిన పరిస్థితి. సో పూర్తి స్థాయిలో కూడా ఇటు శివ బాలకృష్ణతో పాటు అతని బినామీలు, ముఖ్యంగా సత్యం, మూర్తి అనే ఇద్దరు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వారిద్దరి కోసం కూడా కొంతవరకు ఏసీపీ అధికారులు వాళ్ళు అందుబాటులో లేరు. సో వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నట్లు మనకు ఆఫ్ ద రికార్డ్ సమాచారం ఉంటుంది. సో పెద్ద మొత్తంలో భారీగా ఆదాయానికి మించిన ఆస్తులను అయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఇతను పనిచేస్తున్న టైంలో పూర్తి స్థాయిలో ముడుపులు తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఏ పని చేయాలి అన్న కూడా పెద్ద మొత్తంలో కూడా లంచం ఇస్తే కానీ పని చేయని పరిస్థితి. సో ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడా పెట్టుకున్నాడు. అయితే ల్యాండ్కి సంబంధించి కూడా చాలా వరకు భూములు కొనుగోలు చేశాడు అనేది కూడా ఈ సోదాల్లో గుర్తించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనుకోవచ్చు. ముఖ్యంగా బినామీల పేరు మీద ఎక్కువగా ఈ భూముల కొనుగోలు వ్యవహారం మొత్తం కూడా శివ బాలకృష్ణ నడిపించినట్లు ఏసీపీ అధికారులు ప్రాథమికంగా గుర్తించిన సిచ్యువేషన్. అయితే ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు సైమల్టేనియస్గా చాలా ప్లేసెస్ లో చేస్తున్నారు కాబట్టి ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సో రేపు అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు ఏసీబీ అధికారులు. అయితే ఏసీబీ సంబంధించి తనిఖీల్లో భాగంగా అతని గవర్నమెంట్ సంబంధించిన వెహికల్తో పాటు అతని పర్సనల్ వెహికల్స్, మరో 2 పర్సనల్ వెహికల్స్ ని కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో కూడా అణువణువు చెక్ చేశారు. ఇటు ఈ విల్లాకి సంబంధించి మొత్తం ఎన్ని రూమ్స్ అయితే ఉంటాయో అన్ని రూమ్స్ లో ముఖ్యంగా అతని మొబైల్ ఫోన్స్ తో పాటు ఆ ల్యాప్టాప్, దాంతో పాటు కొన్ని కీలకమైన ఆధారాలు ల్యాప్టాప్ లో భద్రపరుచుకున్నటువంటి కొంత కీలకమైన ఆధారాలను కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. అవుట్ రైట్ గా శివ బాలకృష్ణ తను పనిచేస్తున్న టైంలో భారీగా ఏదైతే అవినీతికి పాల్పడ్డాడు, పెద్ద మొత్తంలో కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టుకున్నాడు అనే ప్రధానమైన అభియోగము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సోదా నిర్వహించారు. సోదాల్లో భాగంగా అవన్నీ కూడా దాదాపుగా ఎస్టాబ్లిష్ అయిపోయాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మణికొండ నివాసంతో పాటు ఇతర ప్లేసెస్ లో కూడా సోదాలు నిర్వహించారు. మణికొండ నివాసంలో మాత్రం పెద్ద మొత్తంలో లిక్విడ్ క్యాష్ తో పాటు అటు బంగారము, దాంతో పాటు మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అన్నింటిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ రోజు అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామున వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సో రేపు మధ్యాహ్నం వరకు కూడా మెజిస్ట్రేట్ ముందు శివ బాలకృష్ణని అధికారులు హాజరుపరిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.